నేటి సమాజంలో కార్పొరేట్ కళాశాలలు చదువు నేర్పే పద్ధతి తప్పు. మనం జూనియర్ కాలేజీలను ఎన్నుకునే పద్ధతి తప్పు. మనకు కాలేజీలు ఏం నేర్పించాలి? మానవత్వం, సద్బుద్ధి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం, ఆత్మవిశ్వాసం. కానీ ఏం నేర్పిస్తున్నాయి? భయం. ర్యాంకులంటే భయం, పరీక్షలంటే భయం, ఫెయిల్ అవుతామేమోనన్న భయం, ఓడిపోతామేమోనన్న భయం. చివరకు ఆ భయమే విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, ఒత్తిడిని పెంచుదామని స్వార్థంగా పనిచేస్తున్నాయి. తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ముంగిటే మానవత్వం, సద్బుద్ధి, నిజాయితీ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యతలను నేర్పిస్తూ సాధారణ విద్యార్థులను సైతం టాపర్స్ గా, ర్యాంకర్స్ గా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ దీప్తి జూనియర్ కాలేజ్. మై అడ్రస్ దీప్తి జూనియర్ కాలేజ్, జమ్మలమడుగు రోడ్, ప్రొద్దుటూరు. నిన్నటి దినము ఇక్కడ పిఎన్ఆర్లో ఎక్కడైతే పెట్టినామో ఆయన ఓనర్ పేరు గోపినాథ్ రెడ్డి, అన్న ఉత్తమారెడ్డి గారు. ఈయనకు జీపీ ఆయన లేనప్పుడు ఆయన పనులన్నీ ఏదైనా రాసేదానికి ఈయనకు పవర్ ఉందన్నమాట. అంటే పవర్ పట్టా ఇచ్చినారు ఆయన ఏదైనా పనుల మీద హైదరాబాద్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉండాలి, వాళ్ళంతా పోయినప్పుడు అన్న చూసుకుంటాడు. నిన్న మున్సిపల్ కమిషనరు ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఈ కాంప్లెక్స్ కాడికి వచ్చి, మరి తర్వాత ఆయన వెంట ఉన్న సిబ్బంది అంతా ఒక 10-15 మంది మున్సిపల్ ఆఫీసర్లు అంతా వచ్చి బీగాలు తీసుకొని వచ్చినారు. డైరెక్ట్ రావడమే వేయండయ్యా పన్ను గట్ల బెయిలా అన్నారు. ఏందబ్బా అనేసి ఈయన ఉత్తమారెడ్డి అన్న, సార్ ఏమైంది సార్, మేము సంవత్సరమే బాకీ, ప్రతి సంవత్సరం వెయ్యేరు నా దగ్గర కాగితాలు ఉన్నాయి. నేను నిన్న వచ్చిన తర్వాత ఒక అర్ధగంట అటో ఇటో లేటు వీళ్ళంతా వాగ్వివాదం చదివేలా మధ్యలో నేను వచ్చినా. మధ్యలో మేము వివరంగా అడిగినాం, ఏమని ఆ వివరం కూడా కమిషనర్ సార్ ఏమంటే ఇట్లా లక్క అన్నారు. సార్ సాయంత్రం లోపల 5 లోపల నేనే పూచి ఉంటా, నేను కట్టిస్తా పోండి సార్ అని సర్దుబడడం జరిగింది. మళ్ళీ తర్వాత ఉత్తమారెడ్డి అన్నను, మన మున్సిపల్ ఆఫీసర్ ఆర్ఓ గారిని, మన రమేష్ను, అంటే బిల్లు ఆర్ఐని అందరినీ కూర్చోబెట్టుకొని ఎట్టెట్టయ్యా ఏమి అని చెప్పినాం. ఉత్తమారెడ్డి అన్న ఏమని అంటే 3,12,000 ఉన్న పన్నునమ్మా సడన్గా ఆన్లైన్లో 15 లక్షలు చూపించిందంట. 3,12,000 ఉండేది 15 లక్షలు ఒకటేసారి ఆన్లైన్లో చూపిస్తే ఎవరికైనా బాధ. కానీ వీళ్ళు ఎప్పుడు అప్డేట్ ఎక్కడే కానీ బాకీ లేరు. ఈ సంవత్సరం ఇప్పుడు 2025 ఒకటి 3,12,000 ఆయన ఆన్లైన్లోనే కట్టింది. ఇప్పుడు గోపినాథ్ రెడ్డి పేర్ల గోపినాథ్ రెడ్డి గారు కట్టిండేవాళ్ళు. 15 లక్షలు చూపించడంతో ఏం పెట్టినాడంటే ఒక అర్జీ, నాకు ఎందుకు కానీ ఇంత పన్ను వేస్తున్నాడని ఆయన లాయర్ ద్వారా మన కమిషనర్కి ఇస్తే, ఆయన కమిషనర్ దానికి సమాధానం లేదు, ఏం లేదు, మాటపూర్వకంగా వచ్చి ఊరిక కొలతలు వేసుకొని ఇది ఒకరో వారాంది అది వారాంది అని చెప్పినారు. దానికి ఆయన ఆ పెండింగ్ ఈ సంవత్సరంది మాత్రమే పెండింగ్ పెట్టినాడు. అతని తప్పు నా 50 పైసా ఇంచి 1 ఇంచు కూడా లేదు. నిన్నటి దినం మన మున్సిపల్ ఆఫీసర్లు, వాళ్ళ సిబ్బంది, కమిషనర్ గారిది చాలా 100% తప్పు ఉంది దీంట్లో. ప్రముఖ కమలాపురం మాజీ ఎమ్మెల్యే కుమారుడని మీరే ఒకరు విలేకరు ఎవరో ఒక్కరు రాసినారన్న. నిన్న ఒకటి వచ్చింది, వేటి న్యూస్లో వచ్చింది. అతను కనుక్కున్నాడో న్యూస్, అతను విలేకరి తెలీదు కానీ ఓటు వేసేసినారు. ఏదో లక్ష్మీదేవమ్మ నువ్వు ఉండవు కానీ నీ పేరేం చెప్పాలా, మాజీ ఎమ్మెల్యే కుమారుడి దగ్గర పోయి ఎన్ని లక్షలు బాకింటే డైరెక్ట్ బీగాలు వేయను, మున్సిపల్ కమిషనర్ పోయినాడు సిబ్బందితో, పోలీస్ ప్రొడక్షన్తో అని ఇచ్చేసినాడు డైరెక్ట్ ఆయన విలేకరి. నాకు చాలా బాధ కలిగింది అని నేను అన్నకు, గోపి అన్న చాలా మాకు దగ్గర బంధువు, నేను ఫోన్ చేసి అన్న నేను చూసుకుంటాలేనా అని ఆయన హైదరాబాద్ నుంచి నేను మాట్లాడినాను. అమ్మ లక్ష్మీదేవి మనకు అన్ని మళ్ళీ మాట్లాడిస్తాం, తగ్గేది ఏమో ఇప్పుడు చూపదునా, ఆన్లైన్లో అయితే నువ్వు జమ కట్టాలంటే, పాతదైతే 3,12,000 కట్టాలంటే మధ్యవర్తిగా ఆ కమిషనర్ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడినాడు కాబట్టి అవన్నీ మీకు చెప్తా వివరంగా. నేను ఒక 5 లక్షలు సాయంత్రం తీసిపోయి కట్టిన తర్వాత నేను కమిషనర్కి ఫోన్ చేసిన, సార్ న్యూస్లో ఒకరు వేసినారు, అతని విలేకరిని పిలిపించుకొని అతను పొరపాటు వేసినందుకు మీరు సర్దిద్దడానికి మేము మాట్లాడినందుకు మాకు జమ వచ్చింది, లేకపోతే నీకు అతనికి పరువు నష్టం దావా కిందికి కమిషనర్ను రేపు ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో కానీ ఏమన్నా వేయడం జరుగుతుందన్నా నీకు ఇబ్బంది అని నేను కమిషనర్తో పూర్తిగా మాట్లాడినా. ఆయన విలేకరికి ఏం చెప్పుకున్నాడో ఆ విలేకరి ఇన్లేదో ఏమో ఆ న్యూస్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రతి సంవత్సరం ఇయర్ ఇన్ని పన్నులు ఆయన కడుతూ 3,12,000 అవతల రూములకు కానీ, సిప్పింగ్ బార్ కానీ, ఈ స్థలం అంతా ఈ 6-7 సెంట్లు అయితే 6-7 ఎకరాలు అయితే వాళ్ళ చెల్లెళ్ళకు వాళ్ళకి రాసింగా ఈయనకు 4.5 ఎకరా ఈడ ఉంది. ₹1 మీకు అప్రూవ్ డేట్ బాగాలేకుంటే 1 సంవత్సరం లోపల మీకు బాకిన్నే దానికి ఆయన జవాబు ఏంది అడిగింది? నా దాంట్లో 3,12,000 నేను పోయిన సంవత్సరం కట్టినది ఈయనే 3,12,000 ఉంది.
15 లక్షలు ఎట్లొచ్చింది ఆన్లైన్లో అంటే మీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. అసలు కమిషనర్ సార్ దగ్గర జీరో నాలెడ్జ్గా ఆయన ఏమే కానీ ఆయనకు పేర్ల గోపి గారికి ఇప్పుడు వరకు ఏం జవాబు చెప్పాలి. నువ్వు జవాబు చెప్పకోకుండా నోటీస్ ఇవ్వకుండా 15 లక్షలకి ఎట్లొచ్చి బీగాలు వేయాలని వచ్చి దౌర్జన్యం చేసి ఆయన ఉత్తమారెడ్డి జీపీ గారు అంటే ఆయన లేనప్పుడు ఆయన వర్క్ అంతా ఆయన ఆస్తులన్నీ చూసుకునే వ్యక్తి ఆయనను ఎట్లంటే అట్లా మాట్లాడి సీఐతో అరెస్ట్ చేపియాలని అన్ని చేపియాలని చేస్తే నేను సీఐ గారికి కూడా చెప్పిన, సార్ సాయంత్రం లోపల కమిషనర్ సార్కు నేను ఒక పురపాలక సంఘంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తిని కాబట్టి అతన్ని దండించిన అన్న గోపన్న ఇది పద్ధతి కాదులే, ఆయన కలెక్టర్ ప్రెజర్ ఉంటుంది కట్టంటే కట్టినారు ఆయన. ఇప్పుడు తిరిగి వీళ్ళ పరువు ఎవరు కాపాడతారు? పొద్దుటూరులో ఎంతమంది మున్సిపల్ ఆఫీస్కు బాకిండారు, ఎస్ఎస్ మాల్కు 8 కోట్లు బాకిండారు. ఏం వాళ్ళని కట్టేస్తున్నారా? ఇంటికాడి అధికారులంతా గంట కొట్టుకోండి. 8 కోట్ల పన్నుందయ్యా. ఇప్పుడు ఈ అధికార పార్టీ ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ మనసులే వీళ్ళల్లో 8 కోట్లు బాకిండారు. తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన వాళ్ళలో 8 కోట్లు బాకిండారు. మార్చి 31వ తేదీ వరకు ఆయనకు టైం ఉంది. అర్ధరాత్రి వరకు కట్టచ్చనింది ఆన్లైన్లో కడతారు చేస్తారు. నువ్వు అంతలేకే బీగాలు తీసుకొని వస్తామంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఆయనకు సరిపోని వాళ్ళు చెప్పింటే ముందే ఇది కొంచెం వాళ్ళ ఆస్తుల వల్ల కొంచెం మందికి తకరారు ఉంది. అదేం మనం తెంచే వాళ్ళం కాదు. కమిషనర్ నువ్వేం వాళ్ళ చుట్టం కాదు, నేనేం గరిచిపాట్లు వచ్చిందని వాళ్ళ చుట్టం కాదు. వాళ్ళు ఎవరో తెంచుకుంటారు. నువ్వు 70 లక్షలు బాకింటే ఆయనని ఏమే కానీ అనకుండా మీటింగ్లో మేమందరం మాట్లాడినే చేయకుండా ఇదే కమిషనరు దానికి బాధ్యత ఉన్నాడు. దానికి నువ్వు ఆయనకేం మరి 70 లక్షలు బాకింటే నేను నిన్ను అడిగితే ఏం సార్ అని రూమ్లోకి పోయి కమిషనర్ సార్ని అడిగితే ఆయన మీద కేసు వేసినామంటున్నావు. అంటే 70 లక్షలు నీకు బాకీ ఉండేవాడిని కోర్టుకు వేస్తాం, వాళ్ళు చూసుకుంటారని తప్పించుకుంటాను. నీకు ఏమీ సంబంధం లేదు. సంవత్సరం బాకీ అతను కట్టవచ్చు. మీకు 2 రూపాయలు వడ్డీ తర్వాత 3 ఏళ్ళకి కడతారు, 2 ఏళ్ళకి కడతారు. నువ్వు ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీదకి. ఇంతగా చేయాలన్న కమిషనరు ఇదే ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు రాబర్దాంరా, నేను నీకు తోడొస్తారా? నీకు కూడా తోడు కమిషనర్ గారికి చేత కాకపోతే మీ అధికారులు మీరంతా పోయి ఆడ గంట కూర్చొని ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు రాబట్టచ్చు కదా. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే కదా బాకిండారు. ఏం చేస్తాను? నిన్న వాళ్ళు 3,12,000కు ఆన్లైన్లో 15 లక్షలు ఎట్లయిందయ్యా ఆ వివరణ మాకు ఇయ్యి అన్నారు. కట్టనోళ్ళు కాదు వాళ్ళంతా. ఎప్పుడు ఆయన అసలు జీతాలు ఇవ్వడంట, మీరు కరెక్ట్గా మున్సిపాలిటీ కట్టండి వాళ్ళు మన ఇంటికి రాకూడదు. ఇవన్నీ కట్టిన పేపర్లు వినుకోరు. లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ అయితే పరువు నష్టం దావా కిందికి వాళ్ళు నీకు నోటీస్ అయితే ఇస్తారు. వాళ్ళ లాయర్ కూడా పలానా సో ఉండారు, నాకు అన్నీ తెలుసు, దయచేసి చెప్పండి అని నేను రిక్వెస్ట్గా నీకు ఒక బాధ్యత కలిసిన పొద్దుటూరులో కౌన్సిలర్గా చేసిన ప్రజల్లో మన్నిక ఉన్న పని చేసిన వ్యక్తిగా నీకు మంచిగా చెప్పిన. కానీ ఇప్పుడు వరకు వాళ్ళకు ఒక్కరోజు ప్రెస్లోకి ఇప్పించింటే ఆ అబ్బాయి ఎవరైతే ఒక విలేకరు వేసినాడో అతనితో ఇప్పించింటే ఈ ప్రెస్ మీటే లేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, భార్యాభర్తలు మదనపడుతున్నారు. మేము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకని మా పరువు తీసి చేసి మీ మున్సిపాలిటీకి 5 లక్షలు రాత్రి జమ చేసినారు. నువ్వు బెదిరించినావని వేయలే. ఆయన 3,12,000 అంటే కట్టింది నువ్వు. ఆయన మీకేం బాకీ లేడు. 15 లక్షలు నాకు చూపించి ఆన్లైన్లో అయిపోయి కడదామని చూసేదిలోకి 15 లక్షలు పెరిగిందంట. అదంతా ఉంది. ఆయన ఇచ్చిన 9 డిమాండ్లలో కూడా ఉంది. జిరాక్స్ ఇదో ఎట్టొచ్చింది నా ఆన్లైన్లో 15 లక్షలు. అతనికి తెలియాలనా యజమానికి ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి పెంచినాం, ఏం కొలతలని చెప్పాలనా? నోటి మాట ఎట్టయితుందినా? ఇది 3,17 ఉంది కదనా. ఇంకా 5 ఎగస్ట్రానే కట్టినాడు ఆయన. 3 చిల్లర పోను మీకు 5 కట్టినాడు. జవాబు లేనిది వాళ్ళ రోడ్డు మీద ఈడ్చిరి. ఒక ఎమ్మెల్యే కుమారుడని మీరే చెప్తున్నారు. ఎంత పరువు పోయి వాళ్ళు మదన పడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా ఉందా? సరే నువ్వు బాధ్యత గల కమిషనర్ అని ఇలా బాధ్యతగా వచ్చి వసూలు చేయాలన్నప్పుడు ఈ ఎస్ఎస్ మాల్లో 8 కోట్లు ఏం చేస్తున్నావు? ఈ కేఎంఆర్ 70 లక్షలు ఏం చేస్తున్నాడు? బస్సుకి ఇవ్వాలన్నా నిన్న మన పెట్రోల్ బంకు గవర్నమెంట్ది, అది గవర్నమెంట్ అప్పు ఇవ్వకూడదు. ఇమీడియట్లీ అప్పుడప్పుడు డబ్బులు రాబట్టుకోవాలి. 8 కోట్లు అప్పు ఇచ్చేదానికే చట్టం మీ దగ్గర లేదు కమిషనర్గా. నిన్ను ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? ఇంకా నేను ఇప్పుడు ఇట్లా మీరు నోటీసు 3,17,000 మీకు బాకింటే 15 లక్షలు ఎట్టేస్తారు మీరు. దానికి ఆయన జవాబు చెప్పని ఆర్టీఐ కింద పెట్టి లెటర్లు ఇమ్మంటే మీరు ఇప్పటికి ఆయనకు జవాబే లేదు. ఆయన కలెక్టర్కి పెట్టుకున్నాడు, మీకు పెట్టుకున్నాడు. దాన్ని ఇంత పెండింగ్ ఉండే దానికి వీడికి వచ్చి నువ్వు బీగాలేయాలని చూస్తే అక్కడ మన మున్సిపల్ ఆఫీసుకు కొన్ని కోట్లు బాకీలు ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసి రెగ్యులర్గా కట్టి ప్రతి సంవత్సరం కడతాడు వాళ్ళ పిఏ గారు ప్రసాద్ గారు. ఇదే కమిషనరు మిగతా మొండి బాకీ
వస్తావా నువ్వు ఇప్పుడు అటుకి భోజనానికి? మీ బండిలో లోపల ఆ? మీ బండి ఊరికి వేయండి. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అప్పుడు కొంతకాలం హైదరాబాద్లోనే ఉండాలనుకునేటప్పటికి కూడా మరి ఎన్ని రోజులున్నా కూడా మనం బయటికి 10 సంవత్సరాలు హైదరాబాద్లో మనం ఉండేదానికి కూడా కేంద్ర ప్రభుత్వము బిల్లులో రూపొందించడం జరిగింది. ఆ బిల్లు మేరకు కొంతకాలం ఉండే తర్వాత ఎప్పటికైనా మన రాజధాని మనం కొట్టుకోవాల్సిందే కదా, ఎంతకాలం అని ఉంటే ఇలా ఉపయోగమే ఉందని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు 2015 ఆ ప్రాంతంలో విజయవాడకు వచ్చి తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉండబడిన రాజధాని విజయవాడలో ఇప్పుడు వెలగపూడిలో ఉంది రాజధాని. ఆ రాజధానిని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ ఉండడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా 2019 వరకు ఉన్నాడు కాబట్టి ఆ రాజధానిని అమరావతిలోనే నిర్మాణం చేయాలని మరి అందరూ ప్రజాభిప్రాయం మేరకు అప్పుడు ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్గా ఉండబడిన ఆయన అభిప్రాయం కూడా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉండబడిన దాని ప్రకారము అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఉంది. అట్లా శ్రీకాకుళానికి, ఇట్లా చిత్తూరుకి కానీ, ఇట్లా అనంతపురానికి కానీ సెంటర్లో ఉంటుంది కాబట్టి విజయవాడలో ఉండబడిన పేరు అమరావతిలోనే రాజధాని పెట్టాలని నిర్ణయించుకొని అప్పుడు ఉండబడిన గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి పునాది రాయి వేయించడం జరిగింది. 18లో పునాది రాయి వేయడం జరిగింది. అమరావతికి రాజధానిగా, పర్మనెంట్ రాజధానిగా ఇక్కడనే జరగాలని. అప్పుడు ఉండబడిన ప్రతిపక్ష లీడర్ కూడా రాజధానిని అమరావతిలోనే ఉండాలని చెప్పినాడు. కాబట్టి ప్రధానమంత్రితో పునాది రాయి వేసినారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులకు గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటను వదిలిపెట్టి ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులని మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, మరి రాయలసీమలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి 3 రాజధానులు ఉండాలని, విశాఖపట్నము, విజయవాడ, రాయలసీమలో కూడా ఉండాలని 3 రాజధానులు కావాలని ఆయన కోరిక రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంత విశాఖపట్నంలో కొంత డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా కట్టేదానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని మొదలుపెట్టే పరిస్థితులు జరిగినాయి. పూర్తిగా అయితే ఏదో ఒకటి కట్టినాడు, ఏదో ప్యాలెస్ ఒకటి కట్టినాడు తప్పక మిగతా అన్ని నిర్మాణ దశలో అయితేనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా భారీ స్థాయిలో అంటే 2028కే ఇక్కడ ఈ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్రం కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ రాజధానికి మరి దాదాపు సుమారు 54,000 కోట్ల రూపాయలతో ఈ మన రాజధాని నిర్మాణానికి ఖర్చులు కూడా వేయడం జరిగింది. అన్ని రకాల పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. పనులు కూడా జరుగుతున్నాయి. 2028 నాటికి పనులన్నీ కూడా ప్రతి ఒక్క పనులు కూడా పూర్తయితే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఒక 7-8 నెలల కాలంలో ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కూడా వేయాలనుకుంటున్నారు. ఇది అసెంబ్లీ కూడా కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అసెంబ్లీ 2 జరుగుతున్నాయి, ఎమ్మెల్యేకు శాసన మండలికి 2 కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక చట్టబద్ధత చేయాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల 28వ తారీఖున ఒక అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి వెలగపూడిలోనే అమరావతిని నిర్మాణం చేయాలనే దాని గురించి పనులు జరుగుతున్నాయి. కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా దీని మార్పు చేర్పులు అనేది లేకుండా అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేయాలని శాసనసభ సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏకగ్రీవ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఒక తీర్మానం చట్టాన్ని చేయబోతా ఉన్నారు పార్లమెంట్లో. బహుశా సాయంత్రానికల్లా పార్లమెంటులో రాజధాని బిల్లు పాస్ అవుతుంది. తర్వాత 2-3 రోజుల్లో జీవో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని నిర్మాణము అమరావతిలోనే జరుగుతుంది. పూర్వం దేవతలంతా ప్రాంతాల్లోనే పర్యటించినారు. అమరావతికి రాజులు కూడా పరిపాలన చేయడం జరిగింది. కానీ అటువంటి మంచి స్థలంలో రాజధాని నిర్మాణం చేయాలని అనుకోవడం అనేది మంచి సాంప్రదాయం. మేము శాసనసభలో ఆమోదం చేసి పార్లమెంటుకు పంపించిన బిల్లును పార్లమెంటులో ఈరోజు చట్టం కాబోతా ఉంది. చట్టం కాబోతే దానికి మేమందరం గర్విస్తూ ఏకైక రాజధాని అమరావతిగానే ఉంటుందనేది భవిష్యత్తులో జరగబోయే కాలంలో ఏకైక రాజధాని అమరావతి. ఎక్కడ ఎవరు కూడా మాట్లాడేదానికి కానీ చేసేదానికి కానీ వీల్లేని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. పార్లమెంట్లో ఒకసారి చట్టం ఆమోదం అయిపోతే దాని తర్వాత ఎవరు చేసేది ఏమి ఉండదు. అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి అమిత్ షా గారికి
ఈ బిల్లును ఎవరైతే ప్రవేశపెడుతున్నారో మరి ఈరోజు బిల్లును ఎవరు ప్రవేశపెడతారో మరి చూడాలి పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, శాశ్వత రాజధాని భవిష్యత్తులో అమరావతి. మన పిల్లలు మనమందరం ఉన్నా అది అమరావతి ఉంటుంది. కాబట్టి అమరావతి శాశ్వత రాజధానిగా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి దూరదృష్టితో అమరావతిలో రాజధాని పెట్టాలని ఆయన కూడా ఒక తీర్మానం చేసి పంపించడం శాసనసభ్యులందరూ కూడా మేము చేసిన తీర్మానం అమరావతి రాజధానిగా ఉండాలని మేము చేసిన రాజధాని ఆంధ్రప్రదేశ్లో చేసిన అమరావతి రాజధాని తీర్మానము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. కాబట్టి మేము కూడా పూర్తి సంతోషంగా దానిని స్వాగతిస్తున్నాం.